పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనములు జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి, తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థత బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. చాలండి, అందరం కూడా తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఒక గొప్ప సమయమును మాకు ఇచ్చావు దేవానికి స్తోత్రమయ్యా. ఉదయకాలం మొదలుకొని ప్రభువానికి కృపలో జ్ఞాపకం చేసుకున్నావు దేవానికి స్తోత్రములు తండ్రి. ఎంతో వర్షములు పడుతున్నప్పటికీ ప్రభువానికి కృపలో జ్ఞాపకం చేసుకున్నావు దేవానికి స్తోత్రము తండ్రి. అవును ప్రభువా, ఎంతోమంది ఈ దినమును చూడలేని స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి ఒక గొప్ప కృపను మా పట్ల ఉంచావు దేవానికి స్తోత్రము తండ్రి. ఏ ఒక్కరు కూడా ప్రభువాని యొక్క సన్నిధిలోనికి ఊరికి పిలువబడరు, కానీ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడు దేవుడై ఉన్నారు కనుక తండ్రి. అవును తండ్రి, ఏ విషయమైతే మీరు మీ యొక్క బిడ్డలను పిలుచున్నారో తండ్రి, ఆ విషయమై మీరు వారితో మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి. ఆ విషయమై మీరు వారితో గద్దింపమని అడుగుతున్నాము దేవానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా తండ్రి పాపము చేసినటువంటి వారమై ఉన్నాము దేవా తండ్రి. ప్రతి ఒక్కరం కూడా నీ యొక్క గొప్ప కృపను పొందుకొనలేక తండ్రి ఈ లోకములో తండ్రి ఎంతో ప్రయాసపడుచున్న వారమై ఉన్నాము దేవా. అవును తండ్రి, ఈ దినమందు చెప్పబడుతున్న యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని దేవా, మా మనస్సును మా యొక్క హృదయాన్ని మార్చుకున్నట్టుకు మీరు సాయం దయచేయమని అడుగుతున్నాము దేవా. అవును ప్రభువా తండ్రి, నూతన హృదయము తండ్రి మీరు వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎవడైతే నా యందు ఉంటాడో వాడు నూతన సృష్టి, వాడు నూతనమైన వాడని వాక్యము సెలవిస్తుంది ప్రభువా. ఈరోజు యొక్క విన్న వాక్యాన్ని బట్టి మేము కూడా నీ యందు నిలిచి ఉంటే మా పాప జీవితం అంతా కూడా పోయిపోయి తండ్రి మేము క్రొత్త వారిగా అవుతాము తండ్రి, క్రొత్త జీవితము జీవించే వారిగా అవుతాము. కాబట్టి ఈ యొక్క సమయమందునైనా వాక్యమైన నిన్ను ధ్యానించుకొని చుండగా మీరే మాతో మాట్లాడి మా హృదయములన్నింటినీ మార్చి ప్రభువా మా యొక్క పాత జీవితములను మాలో నుంచి తీసివేసి క్రొత్త హృదయమును మా అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలండి. చదవబడిన ఈ లేఖన భాగం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ముందుగా ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ఉదాహరణ అని చెప్పి ఈ వాక్యంలోనికి వెళ్తానండి. ఏమిటి ఆ ఉదాహరణ అంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని రాస్తున్నాడు. ఏమిటి ఆ వాక్యం అంటే, సంఘమయ్యున్న మనతో, హల్లెలూయా, సంఘమయ్యున్న మనతో దేవుడు ఏమంటున్నారంటే, అయ్యా సంఘమయ్యున్న మీరంతా కూడా ముస్తాబవ్వండి. ఏమంటున్నాడు దేవుడు? మీరంతా ముస్తాబవ్వండి. ఎలాగ ముస్తాబవ్వాలి అంటే, ఒక పెళ్లి కూతురు ముస్తాబైనట్టుగా మీరు కూడా ముస్తాబవ్వండి. ఎందుకు ప్రభు ఆ సంఘమయ్యున్న మేము ముస్తాబు అవ్వాలి, ఒక పెళ్లి కూతురులాగా ఎందుకు రెడీ అవ్వాలి అంటే, మనందరి కోసము ఆయన వరుడుగా వచ్చినప్పుడు వధువుగా ఉన్న మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయనతో పాటు వెళ్ళాలి. సిద్ధపడిన మనందరం కూడా ఆయనతో పాటు వెళ్ళాలి అనే వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే దేవుని రాకడ గురించి ఒక వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఒక దినము నేను రాబోతున్నాను, ఎవడైతే సిద్ధపడతాడో, ఎవడైతే నాకు తగినట్టుగా జీవిస్తాడో వాడు నాతో పాటు ఎత్తబడతాడని వాక్యం సెలవిస్తుంది. ఎవడైతే ఆయనకు తగ్గట్టుగా జీవించాడో వాడందరూ కూడా ఈ లోకంలోనే
విడవబడతారు. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఇద్దరు పని చేస్తుంటే ఒకరు ఎత్తబడతారంట, ఒకరేమో అక్కడే ఉంటారంట. ఇద్దరేమో కూలికి వెళితే ఒకరేమో ఎత్తబడే వారిగా ఉన్నారు, ఒకరేమో అక్కడే ఉండేవారిగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి? ఎవడైతే సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఏ భేదము లేదు, సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో పాటు వెళ్ళే అవకాశంను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవునితో సంబంధము కూడా ఒక భార్య భర్తలతో సంబంధం లాంటిది. హల్లెలూయా. ఎలాంటిదంటే దేవునితో సంబంధము ఒక భార్య భర్త లాంటి సంబంధము. భర్తకు తగిన రీతిగా భార్య జీవించలేకపోయినా, భార్యకు తగిన రీతిగా భర్త జీవించలేకపోయినా వారి సంసారం ఏ విధంగా అయితే బాగుపడదో, నీవు నేను కూడా దేవునితో ఒక భర్తలాగా ఒక భార్యలాగా జీవించలేకపోతే నీ జీవితము కూడా అదే విధముగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, అమ్మా భార్య, నీ యొక్క భర్తకు నువ్వు లోబడి ఉండు. అయ్యా భర్త, నువ్వేదో సంపాదిస్తున్నావని, నీకేదో బలం ఉందని నువ్వు విర్రవీగకూడదు, కానీ నీ యొక్క స్త్రీకి నువ్వేం చేయాలి? లోబడి ఉండాలి. అలాగే దేవుడు ఏమంటున్నారంటే, ఓ క్రైస్తవుడా, నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఒక భార్య స్థితిలో ఉన్నా అంటే నీకు బలం లేకపోయినా నువ్వు దేవునికి లోబడి ఉండాలా? నీకు బలం ఉందని విర్రవీగుతున్నా, నువ్వు ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి ఉండాలా. నువ్వు భార్య భర్తల అనుబంధము దేవునితో నువ్వు కొనసాగించలేకపోతే నీ సంసారము నీవే పాడు చేసుకున్నట్టే. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ కూడా నాతో పాటు ఎత్తబడతారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమంటున్నాడైనా, ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఒక భార్య తప్పిపోయింది అంటే దానికి కారణము గమనించండి. ఒక భార్య తప్పిపోయిందంటే కారణం ఏంటో తెలుసా? తనకున్న పాత జీవితము. హల్లెలూయా. ఒక భార్య సరిగ్గా ఉండలేకపోతుందంటే తనకున్న పాత జీవితము బాలేదు కనుక అదే జీవితమును మరలామే కొనసాగిస్తూ ఉంది. పాతకాలంలో భర్త లేనప్పుడు, పెళ్లి కానప్పుడు ఎలాంటి జీవితం అయితే జీవించిందో మరలా అదే జీవితం ఆమె జీవిస్తే ఆమె సంసారాన్ని ఆమె పాడు చేసుకున్నట్లు. దేవుడు కూడా నీతో ఏమంటున్నానంటే, ఒక్కసారి నీవు ఆయనతో ఉండాలని కోరుకున్నప్పుడు నీ పాత జీవితాన్ని కూడా నువ్వేం చేయాలంట? వదిలిపెట్టాలి. ఒకవేళ వదిలిపెట్టకుండా లేదు నేను అలాగనే కొనసాగిస్తానని కొనసాగిస్తే ఆ భార్య జీవితంలాగే నీ సంసారాన్ని నీవే పాడు చేసుకున్నట్టు. సంసారం అంటే ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావు? జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని నీవే పాడు చేసుకున్నట్టని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఏమంటున్నాడు ఆయన, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మీరేం చేయాలా? నూతనముగా మారాలి. ఎలా మారాలంట? మనము నూతనముగా. ఎప్పుడు నూతనముగా మారాలి? హల్లెలూయా. భార్య ఎప్పుడు నూతనంగా మారాలి? ఎప్పుడైతే వివాహం జరగబడుతుందో తనకున్న పాత జీవితం అంతా వదిలేసి తన భర్తకు లోబడి ఏం చేయాలి? మరలా తన భర్తనే ఆమె, ఆ భర్త ఎందామే ఉండాలి. మరలా పాత జీవితంలోనికి వెళ్ళిందా, ఇక మరలా ఆమె సంసారం ఏదో ఒక రోజు బయటపడిపోతుంది. అలాగే దేవుడు నీతో నాతో అంటున్న మాట, నువ్వు ఎప్పుడైతే దేవుల్లో ఉండాలని నీ హృదయం చెబుతుందో అప్పుడే నీ పాపాన్ని నీవు విడిచిపెట్టాలి. ఒకవేళ నీ హృదయం నీకు ఇంకా చెప్పడం లేదా, నువ్వు పాపము చేస్తున్నా నీ హృదయం చెప్పలేకపోతుంది, నువ్వు తప్పులు చేస్తున్నా నీ హృదయం నీకు చెప్పలేకపోతుంది అంటే నువ్వు ఇంకా ఆయనతో సంబంధాన్ని నీవు కలిగి ఉండలేదు. హల్లెలూయా. ఈ లోకపరంగా ఒక స్త్రీకి ఎంగేజ్మెంట్ అయిపోతే ఒక ఫిక్స్, ఆ వచ్చే భర్తనే, ఆ వచ్చే వరుడే ఆమె యొక్క భర్త అని. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం అసలు కుదరదు. అలాగే దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏమిటంటే, నీతో ఒకనాడు దేవుడు నీ హృదయంలో ఒక మాట చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఈ పాపాన్ని వదిలిపెట్టు, నువ్వు ఈ క్రియను వదిలిపెట్టు అని నీతో దేవుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు నువ్వు నిలబడ్డావా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడే నీకు వరుడుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు కాపరిగా రాబోతున్నాడు. ఎప్పుడు?
దేవుడు నీ హృదయంలో చెప్పినప్పుడు, అమ్మా ఈ పాపాన్ని తీసేసుకో, నువ్వు ఇలాంటి బ్రతుకుతున్నావు, నువ్వు పైకి మాత్రం క్రైస్తవులుగా ఉన్నావు కానీ నీ జీవితం అంతా వ్యర్థమైన జీవితము అని దేవుడు నీతో చెప్పినప్పుడు నువ్వు దాని పరంగా నువ్వు నడుచుకుంటే అప్పుడే నీవు ఆయనతో ఎంగేజ్మెంటు చేసుకున్నట్టు లెక్క. అలా కాకుండా, లేదయ్యా నాకు పెళ్ళైనా సరే, నేను నీలో వచ్చినా సరే నేను ఇంకా పాపము చేస్తానంటే ఇది ఎలాంటి క్రియనో తెలుసా? హల్లెలూయా! ఇది ఎలాంటి పాపమో తెలుసా? ఒక వ్యభిచారం చేసేటటువంటి పాపము. నువ్వు దేవునితో సంబంధం చేసుకొని దేవునిలో ఉంటానని చెప్పి మరలా పాపము చేస్తే ఇది ఎలాంటి క్రియ? వ్యభిచారం చేసే ఒక స్త్రీతో పోలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! అందుకే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను వ్యభిచారం చేసేవారినైనా క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించను. ఎందుకు ప్రభువా అంటే, వేషధారులు ఎలాంటి వారంటే అన్నీ తెలుసు వాళ్ళకి, కానీ వారు మరలా పాపమును చేస్తున్నారు. ఏమన్నా అంటే, ఎందుకమ్మా నువ్వు మరలా పాపం చేస్తున్నావు, ఎందుకు నువ్వు వెళ్ళరాని చోటుకు వెళుతున్నావు, ఎందుకు నువ్వు విగ్రహములకు మొక్కుతున్నావు, ఎందుకు నువ్వు అక్కడికి తిరుగుతున్నావు అంటే అది అదే, ఇది ఇదే. అది చేయకపోతే మాకు ఏదో కీడు సంభవిస్తుందట. హల్లెలూయా! ఇక నువ్వు దేవుణ్ణి ఎప్పుడు నమ్మినట్టు? మా ఇంట్లో ఇది జరగకపోతే కీడు వస్తుందంట. మేము గనక ఇదిగో ఈ క్రియను జరిగించకపోతే, అక్కడికి వెళ్ళి దాన్ని దాటకపోతే, ఇక్కడికి వెళ్ళి దాన్ని చేయకపోతే, ఆ మంత్రము కట్టకపోతే, ఇవేమి చేయకపోతే నాకు ఏదో కీడు సంభవిస్తుందట. కానీ దేవుడు అంటున్నమాట, ఓరి వెర్రివాడ, కింద జరుగుతున్న ప్రతి కార్యము నా అనుమతి లేకుండా జరగదు. కానీ మనమేం ఆలోచన చేస్తున్నాం? దేవునితో సంబంధాన్ని పెట్టుకొని బయటి వాటిని మనం వెతుకుతున్నాం. అందుకే వ్యభిచారం చేస్తున్న వారిగా మనల్ని దేవుడు పోలుస్తున్నాడు. ఒక స్త్రీ తన భర్తకు తెలియకుండా వ్యభిచారం చేస్తే ఎంత పెద్ద పాపమో ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్న మాట, దేవునికి తెలిసే పాపాన్ని చేస్తున్నాం. ఒక భర్తకు తెలిసి ఆ స్త్రీ పాపము చేస్తే ఆ భర్త ఎంత బాధపడాలి, ఎంత సంతాపం పొందాలి. మరి నీనా దేవుడు సంతాపం పొందట్లేదు అనుకుంటున్నారా? నీనా దేవుడు నువ్వు పాపము చేస్తుంటే దేవుడేమండి పైన ప్రశాంతంగా ఆకాశంలో పరలోక రాజ్యంలో కూర్చొని ఉంటాడు. ఆయనకేం దిగులు, ఆయనకేం చింతలు? ఆలోచన చేస్తున్నావా? అలా అనుకుంటున్నావా నీవు? కానే కాదండి. దేవుడు అంటున్న మాట, ఇదిగో 99 గొర్రెలు పోయినప్పటికీ ఒక్క గొర్రె కోసం ఆ యజమాని వెళ్ళినట్టుగా దేవుడు నువ్వు చేస్తున్న నీ పాపాన్ని బట్టి దేవుడు నీతో పాటు ఏడుస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో పాటు ఏడుస్తున్నాడు. నిజమండి, నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని బట్టి దేవుడు నీతో ఏడుస్తున్నాడు. దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. దేవునికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? ఒక తల్లికి ఉన్న గొప్ప గుణం ఏంటో తెలుసా? దేవుడు అందుకే ఒక మాటతో పోలుస్తున్నాడు, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును అంటే అర్థం ఏమిటి? గమనించండి. హల్లెలూయా! తల్లిలా లాలించును అంటే తల్లి తన కుమారుడు ఏదైనా తప్పు చేశాను అనుకోండి, వెంటనే తన కుమారుని గద్దిస్తుంది. గద్దించిన వెంటనే బాధపడుతుంది, అయ్యో నా కుమారుని ఊరికే నేను కొట్టాను అని. మరలా దగ్గర తీసుకొని మరలా తనకి కావాల్సింది ఇస్తుంది. నా దేవుడు కూడా ఇదే పని చేస్తున్నాడు. నువ్వు తప్పు చేసినావా, నీతో పాటు దేవుడు ఏడుస్తాడు. ఇంకో పని ఏంటో తెలుసా? నువ్వు ఆ తప్పు మరలా చేయకుండా నిన్ను దేవుడు మరలా గద్దిస్తాడు. హల్లెలూయా! నువ్వు తప్పు చేస్తే నీతో పాటు ఏడుస్తాడు. నువ్వు మరలా తప్పులోనికి వెళ్ళకుండా దేవుడు నీకు ఏదో ఒక విధముగా నిన్ను దేవుడు గద్దిస్తాడు. మనం ఆ గద్దింపును పట్టించుకోము. మాకే ఎందుకండి ఈ శ్రమలు, మాకే ఎందుకండి ఈ కష్టాలు? ఎందుకు? నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, నువ్వు బ్రతుకుతున్న నీచమైన బ్రతుకును బట్టి నీకు ఆ శ్రమలు. ఆ గద్దింపుకు లోబడం. అప్పుడు కూడా నీ మనస్సు మార్చుకోము. ఒక వ్యక్తి చనిపోయేంత స్థితిలోనికి వెళ్ళిన తర్వాత కూడా మరలా దేవునిలోనికి రాలేకపోతున్నాడు. ఎంత కఠినమైన హృదయము! ఒక వ్యక్తి చావు బ్రతుకుల్లో నుంచి బయటకు వచ్చినా సరే మరలా దేవునిలో నిలబడలేకపోతున్నాడు. అంత కఠినమైన వారం మనం. అలాంటిది దేవుడు మనకు శ్రమలు ఇవ్వకుంటే మనం ఎక్కడ దేవునితో ఉంటాం? మనం గనక శ్రమలు ఇవ్వకుంటే మనం ఎప్పుడు ఆయనతో ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రే కదా తన కుమారుని శిక్షించేది. తండ్రికి అర్హత ఉన్నట్టుగానే దేవునికి కూడా నీ పట్ల అర్హత ఉంది.
నిన్ను ఆయనలో నడిపించుకోవాలని ఆయనకు అర్హత ఉంది. నువ్వు ఈ లోకంలో తప్పిపోతే నా కుమారుడు ఇదిగో తప్పిపోయాడు, మరలా నాలోనికి రావాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే నీకు శ్రమలు. నువ్వు ఈ లోకంలో కలిసిపోయినావా, వెంటనే నీకు శ్రమ రాబోతుంది. నువ్వు ఈ లోకంలో బ్రతుకుతున్నావా, వెంటనే నీకు కష్టం రాబోతుంది. ఆ కష్టము, ఆ శ్రమ ద్వారా మరలా దేవుడు నిన్ను పిలుచుకొని హక్కున చేర్చుకొని నీకు కావలసినవన్నీ దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనం, కింది వచనం మనం గమనించినట్లయితే, మొదటి పై వచనంలో ఏమో అయ్యా మీరు లోక మర్యాదను పాటించొద్దండి, మీరు నూతనంగా మారండి, కొత్తగా జన్మించండి అని చెప్పినాడు. కింది వచనంలో ఏమంటున్నారంటే, తన్ను తాను తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిణామం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడవుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొన వలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ లోకంలో ప్రతి వానికి ఒక విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు? ప్రతి వానికి ఒక విశ్వాసం ఇచ్చాడు. గమనించండి, బైబిల్లో అందరి విశ్వాసం ఒకేలా ఉండదు. అబ్రహాము విశ్వాసము వేరు, ఇస్సాకు విశ్వాసం వేరు, యాకోబు విశ్వాసం వేరు. ఒక్కొక్కరి విశ్వాసం ఒక్కొక్కరి లాగుంటుంది. అయితే దేవుడు అంటున్న మాట, కూర్చున్న నీకు కూడా దేవుడు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడంట. ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇచ్చాడంట? విభజించి నీకు ఒక విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు, నీకు ఒక బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఆ విశ్వాసం పట్ల నువ్వేం చేయాలా? నడుచుకోవాలా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆవగింజంత విశ్వాసమున్నా చాలు అంటున్నాడు. ఆవగింజంత విశ్వాసమున్న నీకు చాలు అని దేవుడు సెలవిస్తున్నారంటే, ఆ విశ్వాసమును దేవుడు నీకు ఇచ్చాడు, కానీ ఆ విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరచలేకపోతున్నాం ఈరోజు. ఎందుకో తెలుసా? మనం ఆయనతో నడవలేని స్థితిలో ఉన్నాం. ఆయనకు నచ్చని జీవితం జీవిస్తున్నాం కనుక నీలో విశ్వాసం ఉన్న ఆ విశ్వాసం వ్యర్థమైపోతుంది. కొంతమందికి వాక్యం చెప్పాలనే విశ్వాసం, కొంతమందికి ప్రార్థన చేయాలనే విశ్వాసము, కొంతమందికి తమ పాపము నుంచి బయటపడాలనే విశ్వాసము, కొంతమందికి తన కుటుంబం కోసము విశ్వాసము. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసం నిలబడలేకపోతుంది. ఎందుకు అంటే ఒకే ఒక కారణము, దేవునికి నచ్చని జీవితం మనిషి జీవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవునికి నచ్చని జీవితం జీవిస్తాడో నీ విశ్వాసం నీకు కనపడదు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉండవో నీ విశ్వాసం ఏంటో నీకు తెలియదు, నీ బ్రతికేంటో నీకు తెలియదు, నీ వలన దేవుడు ఏ కార్యాలు చేస్తారో నీకు అర్థం కాదని బైబిల్ చెప్తుంది. గుడ్డితనం వస్తుందంట. ఎప్పుడు నువ్వు దేవునిలో ఉండలేకపోతే, నువ్వు దేవునితో నడబడలేకపోతే నీకు గుడ్డితనం వస్తుంది. ఆ గుడ్డితనము నీ విశ్వాసమును నీకు కనబడకుండా చేస్తుంది. నీకు విశ్వాసము లేకపోతే నువ్వు దేవునిలో ఎదగలేవు. హల్లెలూయా. ఈరోజు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నువ్వు నూతనముగా మారాలి అన్నా, నీలో ఉన్న విశ్వాసం నీకు తెలియబడాలన్నా కొన్ని విషయాలు నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటో తెలుసా? నీ విశ్వాసం ఏమిటో నీకు తెలియాలి. అసలు నీలో విశ్వాసం ఉందా లేదా జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం అంటే గంట కొట్టగానే ప్రార్థనకు రావడం కాదు. విశ్వాసం అంటే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం కాదు. విశ్వాసం అంటే ఏమిటో బైబిల్ గ్రంథంలో ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమంట. అంటే నీలో విశ్వాసం కనుక లేకపోతే నువ్వు దేవునికి ఇష్టముగా ఉండడము అసాధ్యము. దేవునికి ఇష్టముగా ఎవడైతే లేడో వారెవ్వరు కూడా ఆయన కుమారులుగా పిలువబడరు. గమనించండి, దేవుడు మంచివాడండి, అందరినీ ప్రేమిస్తాడండి. బైబిల్లో ఒక మాట చెప్తుంది కదా, అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదనైనా ఒకే రీతిగా వర్షమును కుమరిస్తాడు. మరి మేము పాపం చేస్తే ఏమిటి, పాపం చేయకపోతే ఏమిటి? మేము విశ్వాసంలో ఉంటే ఏమిటి, విశ్వాసంలో లేకపోతే ఏమిటి?
మేము చర్చికి వస్తే ఏమిటి, చర్చికి రాకపోతే ఏమిటి, మాకు దేవుడు అంటే నమ్మకం ఉంది చాలు, మా దేవుడు మాకున్నాడు చాలు. ఈరోజు నువ్వు అలా అనుకుంటున్నావు, జాగ్రత్త. నీ విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? దేవునికి ఇష్టమైన జీవితం నీవు జీవించడమే నీ విశ్వాసం. ఎవడైతే దేవునికి ఇష్టమైన జీవితము జీవించడో వాని విశ్వాసము ఫలభరితము కాదు. నీ విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మనందరం వస్తున్నాం, చాలామంది ప్రార్థనకు రాగలుగుతున్నాం. హల్లెలూయా. ఎంతోమంది మీ దేవుని కృపను బట్టి ప్రార్థనకు రాగలుగుతున్నాం. ఇన్ని ఇల్లు మన సంఘంలో ఉన్న దేవుని సన్నిధిలో నువ్వు కనబడుతున్నావు అంటే ఎంత గొప్ప ధన్యత. ఇన్ని ఇల్లు మన సంఘంలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను పిలుచుకొని నా సన్నిధిలో కూర్చో, నన్ను ఆరాధించు, నా వాక్యాన్ని వినని దేవుడు నిన్ను కూర్చోబెడుతున్నాడు అంటే ఎంత గొప్ప ధన్యత మనకు. ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి నీవు నీ విశ్వాసం ఏమిటో నీకు తెలిసిందా? నీ విశ్వాసం ఏంటో నీకు తెలిస్తే దేవుడు నీ జీవితంలో కార్యమును జరిగిస్తాడు. ఎలా మన విశ్వాసం మనకు తెలుస్తుంది? అసలు విశ్వాసం అంటే ఏమిటి అంటే గమనించండి. ఏమంటున్నాడు? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. హల్లెలూయా. ఎవడైతే దేవుని దగ్గరికి వస్తాడో ఫస్ట్ ఏం చేయాలంట? వాడు ఆయన ఉన్నాడు అని మనము నమ్మాలి. ఎంతమంది మీ రోజు నమ్ముతున్నామండి? దేవుని సన్నిధికి వస్తాం కానీ మనకు బయటి ఆచారాలు కావాలి. దేవుని సన్నిధికి వస్తాం, మనకేం కావాలి? ముహూర్తాలు కావాలి. దేవుని సన్నిధికి వస్తాము, దేవుడు లేడని మనమే అంటాం. ఏం దేవుడు అండి, మాకు ఇవన్నీ దయచేశాడు, మాకే ఈ కష్టములండి. ఎవరము దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళమే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడైతే దేవుని దగ్గరికి వస్తాడో వాడు ఏం చేయాలంట? దేవుడు ఉన్నాడని నమ్మాలంట. ఎలా నమ్మాలి? దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు రాజుకు భయపడలేదు, సింహాలకు భయపడలేదు. తనకు ఆ శిక్ష విధించినప్పుడు, అయ్యా రాజు, నేను నిన్న రోజు నీ దగ్గర మంచిగా బ్రతికాను కదా, నాకు శిక్ష నుంచి తప్పించని రాజును అడుక్కోలేదు. కానీ ధైర్యంగా సింహాల బోనులోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ధైర్యంగా సింహాల బోనులోనికి వెళ్ళిపోయాడో గమనించండి, ఒక్కడే ఆ సింహాల గుహలో పడ్డాడు. అప్పుడు రాజు అంటున్నాడు, రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా దానియేలు, నీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, నీ దేవుడు నిన్ను కాపాడగలడని నాకు తెలుసు, నువ్వు బయటికి రా అని దానియేలును పిలుస్తున్నాడు. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? దేవుని కోసం వెంటనే నీవు ముందడుగు వేయడం. ఆయన ఉన్నాడని ముందడుగు వేసే ధైర్యం నీకుంటే అది విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు కూడా ఊహించే విధముగా ఉండదు. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు కూడా ఊహించే విధంగా ఉండకూడదు. ఆమె రోజు ప్రార్థనకి వెళ్తుందండి, ఎంత విశ్వాసమో. ఆమె రోజు పాటలు పాడుతుంది, ఎంత విశ్వాసమో. ఆ వ్యక్తి రోజు ప్రార్థన చేస్తాడు, ఎంత విశ్వాసమో. ఊహించే విశ్వాసం కాదు ఉండాల్సింది, ఊహించని విశ్వాసం ఉండాలి. ఇదిగో అతను ప్రార్థనకి వెళ్తాడు, ఆమె పాటలు పాడుతుంది, ఆమె వాక్యము చెప్తుంది, కానీ ఎంత మంచిగా జీవిస్తుంది, పాపమును అంటకుండా జీవిస్తుంది, బూతు మాటలు మాట్లాడకుండా జీవిస్తుంది, కుటుంబం అంతా ఐక్యతతో జీవిస్తారు. ఇది దేవుడు కోరుకునే విశ్వాసము. ఒకరు ఊహించే విధంగా ఉంటే విశ్వాసము కాదు, కానీ నీ పక్కన వాడు కూడా నిన్ను ఊహించే విధముగా ఉండకూడదు. అది విశ్వాసము. ఎంత ధైర్యమో ఆమెకి. దానియేలు అందరూ అనుకున్నారు ఇంకా వీని పని అయిపోయింది అనుకున్నారు, కానీ ఎవ్వరు ఊహించలేదు సింహాల బోనులో నుంచి బయటికి వస్తాడని. అది విశ్వాసం అంటే. ఈరోజు దేవుడు నీకు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో దేవుడే చూసుకుంటాడు. దేవుడు నాకు ఉన్నాడని నువ్వు ఆయన ముందర నీవు అడుగు వేయగలగాలి. అది విశ్వాసం. అలాంటి విశ్వాసం నీలో ఉంటే నీ హృదయమును దేవుడు మారుస్తాడు. దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడనే విశ్వాసం నీకు ఉండాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటారనే విశ్వాసం నీకుంటే నువ్వు ముందర అడుగు వేయలేవు, నీ బ్రతుకును మార్చుకోలేవు. దేవుడు ఉన్నాడు, ఏది ఏమైనా ఆయన చూసుకుంటాడు అన్న ధైర్యమును నువ్వు కనపరిస్తే దేవుని బ్రతుకును మారుస్తాడు. ఇంకోటి ఏమంటున్నాడు? తన్ను వెదుకు వారికి ఆయన దయచేయువాడై ఉన్నాడు. ఈరోజు ఆ నమ్మకం నీకుందా? నేను వెతుకుతే నాకు దేవుడు దయచేస్తాడు అనే నమ్మకం నీకుందా? ఈరోజు దేవుడు ఉన్నాళ్ళే, దేవుడు చూసుకుంటారనే ధైర్యము నాకు లేదు. దేవుని దగ్గరికి వచ్చి అడగడానికి కూడా మనకంతా విశ్వాసం లేదు. హల్లెలూయా. ఏదో వచ్చి మన బాధలన్నీ చెప్పుకుంటున్నాము, కానీ మనకు వచ్చిన శ్రమలన్నీ ఆయన దగ్గర
ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ ఈరోజు గమనించండి, ఆయన ఇస్తాడనే నమ్మకం నీకుందా? ఆయన ఇస్తాడనే నమ్మకం నీకుంటే ఆ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. అదే విశ్వాసం నేను లేకపోతే జాగ్రత్త, నీ బ్రతుకును నీవు మార్చుకోలేవు. మొదటిది ఏముండాలి? నీకు విశ్వాసం ఉండాలి. రెండవది ఏముండాలో తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. హల్లెలూయా. రెండవ జీవితం ఏంటో తెలుసా? పరిశుద్ధముగా నీవు జీవించాలి. మొదటిది, నీకు విశ్వాసం ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. నీకు విశ్వాసమే లేదనుకోండి, నా దేవుడు ఉన్నాడనే నీకు ధైర్యం లేదనుకోండి, నువ్వు పరిశుద్ధముగా జీవించలేవు. ఏం చేయాలంటే మనము పరిశుద్ధముగా జీవించాలి. ఎలా తెలుసా? పూర్వకాలంలో నీ అజ్ఞాన దశలో, అంటే నీకు తెలియని దశలో నువ్వు ఎన్నైతే పాపాలు చేశావో ఆ పాపాలన్నీ విడిచిపెట్టి నీ దేవుని దగ్గర నీ బ్రతుకుని నీవు మార్చుకోవాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఏమిటి ఆ విషయం అంటే, ఒక కుమారుడు తన తల్లి దగ్గరికి వచ్చామా నాకు రొట్టె కావాలని అడిగినాడు అనుకోండి, ఆ తల్లి రొట్టెని ఇస్తుందా రాళ్ళని ఇస్తుందా? ఖచ్చితంగా రొట్టెనే ఇస్తుంది. ఎందుకు? తల్లికి తెలుసు తన కొడుకు ఏది తింటే తన కడుపు నిండుతుందో అని. ఒకవేళ తన కొడుకు తల్లి దగ్గరికి వచ్చామా నాకు రొట్టెలు కాదు కానీ నాకు రాళ్ళే ఇవ్వాలంటే తల్లి రాళ్ళని ఇస్తుందా రొట్టెని ఇస్తుందా? ఏమిస్తుంది? ఖచ్చితంగా రొట్టెని ఇస్తుంది. కానీ కుమారుడు అడిగింది ఏమిటి? కుమారుడు అడిగింది ఏంటండి? రాళ్ళని అడిగినాడు. కానీ అమ్మ ఏమిస్తుంది? రొట్టెనే ఇస్తుంది. అప్పుడు చెప్తుంది, అరే నువ్వు రాళ్ళని తింటే నీ కడుపుని వస్తుంది, కానీ నువ్వేం చేయాలా? ఈ రొట్టెని తింటే నీ ఆకలి తీరుతుంది అని చెప్తుంది. అలాగే దేవుడు నీతో నాతో అంటున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ఏ పాపమును చేసైతే దేవుని దగ్గరికి వచ్చి నాకు అవి కావాలయ్యా ఇవి కావాలని అడుగుతున్నాయో, ఏవైతే విలువలేని వాటిని వచ్చి దేవుని దగ్గర అడుగుతున్నావో, దేవుని అంటున్న మాట, అయ్యా ఈ విలువలేని వాటినే నీ దగ్గర నుంచి తీసేయాలి అనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం వచ్చి మరలా దీన్నే నా దగ్గర అడుగుతున్నావు. అందుకే నీలో పరిశుద్ధత లేదు. హల్లెలూయా. నీలో పరిశుద్ధత రావాలి అంటే నువ్వు పూర్వకాలం ఏమైతే నువ్వు దేవుని అడిగినావో మరలా దాన్ని నువ్వు అడగొద్దు దేవుని దగ్గర. నువ్వు పాపం చేస్తున్నప్పుడు దేవుని దగ్గర ఎన్నో కోరికలు కోరినావు. నువ్వు పాప బ్రతుకుతున్నప్పుడు ఎన్నెన్నో చింతలు నువ్వు దేవుని దగ్గర అడిగినావు, మరలా అవి అడుగుతున్నావు వచ్చి. ఎప్పుడు నీ పాపం గురించి అడుగుతున్నావు? అందరం ప్రార్థన చేస్తున్నాం. ఏమంటున్నాడు ఆయన? పక్షపాతం లేకుండా అందరం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నేను పాపం చేసింటే నన్ను శిక్షించయ్యా. ప్రతిరోజు ఒప్పుకుంటున్నాం కదా, అయ్యా నేను తప్పు చేస్తుంటే నన్ను శిక్షించాయని ప్రతి ఒక్కరం అడుగుతున్నాం. ఇలా అడిగిన నీవే మరలా పాపం చేస్తే దేవుడు ఏం చేయాలి చెప్పండి? అమ్మా నేను ఈ తప్పు చేస్తే నన్ను కొట్టు అని చెప్పిన కుమారుడే మరలా తప్పు చేస్తే తల్లి కొట్టుకొని ఉంటుందా? ఖచ్చితంగా కొడుతుంది. ఈరోజు నేను చేస్తున్న తప్పదేనండి. దేవుని దగ్గరకు వచ్చాయా నేను ఈ పాపం చేస్తున్నాను నువ్వు బయటపడేయని దేవుని దగ్గర అడుగుతూ మరలా అదే పాపాన్ని చేస్తే దేవుడు ఏం చేయాలి మనల్ని చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలను కూడా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు కానాను దగ్గరికి వచ్చినప్పుడు యెహోషువ అంటున్నాడు వాళ్ళతో, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా ఈ గొప్ప దేవుని మీరు ఆరాధించలేరయ్యా, ఎందుకంటే వీని చాలా శక్తిమంతుడు. నువ్వు తప్పు చేస్తే నీకు శిక్షిస్తేస్తాడు, నువ్వు పాపం చేస్తే నేను ఈ లోకంలో బ్రతకనివ్వడు. ఇలాంటి గొప్ప దేవుని నువ్వు పూజించడం నీకు అవసరమా? వద్దయ్యా, మీరు ఈ యొక్క దేవుని మీరు పూజించొద్దని యెహోషువ చెప్తే వాళ్ళు అన్నారయ్యా మేము ఈ దేవుణ్ణే పూజిస్తాం, మేము తప్పు చేస్తే మాకు శ్రమలు రాని, మేము ఈ దేవుణ్ణే పూజిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు నేను కూడా జ్ఞాపకం చేసుకోండి, నువ్వు పూజిస్తున్న దేవుడు అంత రోషము కలిగిన వాడు. నువ్వు పరిశుద్ధముగా లేకపోతే ఆయన వినడు. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి. ఏమిటి ఆ విషయం అంటే జ్ఞాపకం చేసుకుందాం.
మొదటిది విశ్వాసం నీకు ఉండాలి, అప్పుడే నీ దేవునితో నీవు నడవగలవు. రెండవది పరిశుద్ధముగా నీవు ఉండాలి, అప్పుడే నీ బ్రతుకును నువ్వు మార్చుకోగలవు. మూడవది విధేయత నీకు ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? మూడవది విధేయత నీకు ఉండాలి. అందుకు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. హల్లెలూయా. దేవుడు నీతో నాతో సెలవిస్తున్న మాట ఏమంటున్నాడు ఆయన? ఇదిగో, ఒకడు బలి అర్పించడము కంటే దేవుని మాటకు లోబడము ఎంతో ముఖ్యమైనది. ఈరోజు మనం కూడా ఎన్నో బలులు అర్పిస్తున్నామా లేదా? పూర్వకాలంలో ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న పాపాన్ని బట్టి ఒక పొట్టేళ్ళనో ఒక మేకపిల్లనో ఏదో ఒకటి తెచ్చి వాళ్ళు ఏం చేసేవారు? బలి అర్పించేవారు. అప్పుడు ఏమనేవారంటే, ఒక గొర్రెపిల్లను అక్కడ నిలబెట్టి వారి చేతులు ఇలా ఆ గొర్రెపిల్ల మీద ఉంచి, ఈరోజు నేను తప్పులు చేశాను, అబద్ధం ఆడాను, వ్యభిచారం చేశాను, ఇలా అన్నీ చేశానని దాని మీద ఒప్పుకుంటారు. అన్నీ ఒప్పుకున్న తర్వాత ఏమంటారంటే, అయ్యా ఇదిగో నాకు బదులుగా ఈ గొర్రెపిల్ల చనిపోతుంది. హల్లెలూయా. ఏమంటారు వాళ్ళు? నేను చేసిన పాపాన్ని బట్టి నాకు బదులుగా ఈ గొర్రెపిల్ల చచ్చిపోతుంది. ఒకవేళ గొర్రెపిల్ల లేకపోతే ఎవరు చచ్చిపోవాలి? ఖచ్చితంగా పాపం చేసిన వాడే చనిపోవాలి. అందుకు వాళ్ళు ఏం చేసేవారు? ఆ గొర్రెపిల్లను మాకు బదులుగా ఇస్తున్నామని దహన బలి ఇచ్చేవారు. అలా ఇశ్రాయేలు పాపములు పెరుగుతూ గమనించండి. ఆ యొక్క మందిరంలోనే, ఆ మందిర ప్రాంతంలో సుమారుగా 60,000 మంది పనిచేసేవారంట. హల్లెలూయా. ఎంతమంది? 60,000 మంది. అంటే ఎంతమంది జనాంగం వచ్చేవారు పాపాలు ఒప్పుకోవడానికి? 60,000 మంది మన మందిరం చుట్టూ పనిచేస్తున్నారంటే ఎంత పెద్ద జనం వచ్చి రోజు వాళ్ళ పాపాలు ఒప్పుకునేవారు. అంత పాపం చేసేవారు ఆనాడు. అందుకే దేవుడు అంటున్న మాట, ఒకడు బలి అర్పించుట కంటే దేవుని మాట వినడము ఎంతో ముఖ్యము. దీనినే విధేయత అని దేవుడు అంటాడు. ఈరోజు నీవు నేను కూడా బలులు అర్పిస్తున్నాం. చాలామంది ఎలా అర్పిస్తున్నామో తెలుసా? ఆదివారం రాగానే, అయ్యా ఈరోజు పరిశుద్ధ దినము కదా, ఆదివారం కదా, ఈ మధ్యాహ్నము ఈ రాత్రి నీ సన్నిధికి నేను వస్తాను. ఇది బలి. నేను ఆదివారం అంతా నీతో గడుపుతానయ్యా, మిగతా రోజులు నా పాపాన్ని నేను జీవిస్తానయ్యా. ఇది బలి అనుకుంటున్నాను. ఇంకొక మంది ఎలా అంటే, ఇదిగో అయ్యా నాకు కలిగిన దానిలో 10,000 నీకు ఇస్తున్నా, నా పాపాలన్నీ క్షమించు. ఇది బలి. ఇంకా చాలామంది, నేను ప్రార్థన చేస్తానయ్యా, ఇది బలి. నేను వాక్యాన్ని చదువుతానయ్యా, ఇది బలి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఆజ్ఞలు గైకొనడం ఎంతో ముఖ్యము. నువ్వు బలి అర్పిస్తున్నావు, సమయాన్ని ఇస్తున్నావు దేవునికి, కానీ దేవుని మాట వినలేకపోతున్నావు. ఏమి లాభము? అబ్రహాము గమనించండి, తన ఇష్టమైన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధమైనాడు. దేవునికి విధేయత చూపించాడు. అంత వృద్ధాప్యంలో కుమారుడు పుట్టితే దేవుడు అడిగిన వెంటనే కుమారుని వెనకడుగు వేయకుండా మరీ ఇచ్చాడు. అదే విధేయత. ఈరోజు దేవుడు నీతో నాతో అంటున్న మాట, ప్రతిరోజు నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి సమయాన్ని గడుపుతున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు. ఎంతోమంది ఇళ్ళ దగ్గర కాలక్షేపం చేస్తే నువ్వు దేవుని సన్నిధికి పని కట్టుకొని మరి వస్తున్నావు. అయితే నువ్వు దేవుని మాటను వినలేకపోతే నీ విధేయత అంతా వ్యర్థమే. నువ్వు దేవుని ఆజ్ఞను వినలేకపోతే నీ విధేయత అంతా వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోనండి, నీ విధేయత నువ్వు చూపించగలుగుతున్నావా? నీ విధేయత నువ్వు చూపించలేకపోతే మనందరం కూడా పాపం చేసిన వారం అయిపోతాం. జాగ్రత్త. దేవుని ఆజ్ఞనే వినలేని నీవు దేవుని రాజ్యంలో ఎలా చేరగలుగుతావు? దేవుని మాటనే లెక్క చేయని నీకు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతావు? దేవుని ఆత్మలో చెప్పినప్పుడు, అయ్యా నువ్వు పాపం చేయొద్దు, నువ్వు ఇలా బ్రతకొద్దని నీతో చెప్పినప్పుడు, దాన్ని పాటించలేనప్పుడు నువ్వు ఏ విధముగా ఆయన రాజ్యంలో చేరగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి.
కాబట్టి ఇక్కడి నుంచైనా నీవు జ్ఞాపకం చేసుకో. విశ్వాసము, పరిశుద్ధత, విధేయత, ఈ 3 నీలో లేకపోతే నువ్వు నూతనముగా మారడము అసాధ్యము. ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. ఈరోజు నీ విశ్వాసముని ఎక్కడ చూపిస్తా ఉన్నావు? విశ్వాసం లేకుండా క్రియలు చేస్తున్నావు, అందుకే ఆ క్రియ ఫలించలేకపోతుంది. నీ పాపాన్ని విడిచిపెట్టలేకుండా పైకి పరిశుద్ధంగా జీవిస్తున్నావు, అందుకే నువ్వు నీ మనస్సు మారడం లేదు. దేవుని మాటలు వినకుండా మనుషుల ఆచరణలు ఆచరిస్తున్నావు, అందుకే విధేయత నీలో లేకుండా పోతుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఇక నుంచైనా నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలని, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కొనసాగించాలని, ఇక నుంచైనా దేవుని ఆజ్ఞకు మనందరము లోబడాలని దేవుడి చిన్ని వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుదాము. ప్రేమనము కలిగిన మా ప్రియ పరలోకపు దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీరు ఇచ్చినట్టుగా గొప్ప కృపను బట్టి దేవానికి స్తోత్రము 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 చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన 3 అంశములను బట్టి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎంతో మందికి కేవలం విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా మాలో ఫలింపును అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. వినడం వలన విశ్వాసము కలలేని వాక్యము సెలవిస్తుంది. ఒక మనిషి సరిగ్గా వినలేకపోవడం వలనే కదా ప్రభువా తన హృదయమునకు వాక్యము చేరలేక మళ్ళా విశ్వాసంలో పడుతున్నాడు తండ్రి. అవును ప్రభు, ఆయనాడు విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి మీ అందు విశ్వాసము కలిగి ఉన్నటకు మీరు సాయము దయచేయమని అడుగుతున్నాము దేవా. మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువ, మేమందరం కూడా తండ్రి మారు మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. నూతనమైన మారు మనస్సును మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు పరిశుద్ధులు కనుక మేమును పరిశుద్ధులు ఉండాలని వాక్యము సెలవిస్తుంది ప్రభువ. అవును ప్రభువ, మేమందరం కూడా తండ్రి పైన మాత్రమే కడుగుకుంటున్నాము కానీ ప్రభువ మా లోపల ఉండే పాపాన్ని తీసివేసుకోలేని స్థితిలో ఉన్నాము గనక దేవా. అందుకే ప్రభువ మేమందరం వేషధారులుగా మిగిలిపోతూ ఈ యొక్క లోకంలో జీవిస్తూ ఉన్నామేమో తండ్రి. పైకి మాత్రం నిన్ను ఆరాధిస్తున్న వారమే కానీ ప్రభువ మేమందరం కూడా తండ్రి నీకు ఎంతగానో దూరముగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది ప్రభువ. ఇక నుంచి అయినా విన్న వాక్యాన్ని బట్టి మేమందరము మా యొక్క హృదయాలను మార్చుకునే దేవా నీ యొక్క సన్నిధిలో గడిపి మాలో ఉన్న పాపమునంతా తీసివేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. నీకు స్తోత్రము తండ్రి. విన్న వారి యొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాము దేవా. వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలుసు గనక తండ్రి ప్రతి ఒక్కరము కూడా తండ్రి త్వరగా మా యొక్క స్థితిని మేము గమనించుకొని మా హృదయాన్ని మేము మార్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము దేవా. మాకు కఠినమైన హృదయాన్ని తీసివేసి మాలో మారు మనస్సును మీరు అనుగ్రహించమని. ఇదిగో ప్రభువా, రాబోచిన కాలం అంతా కూడా తండ్రి ఎంతగానో భయంకరమైన కాలముగా ఉన్నది కనుక తండ్రి మేము మారు మనస్సు పొందుటకు మీరు సాయం దయచేయండి ప్రభువా. ఆనాడు నినివే పట్టణస్థులు తండ్రి వాక్యమును వినినప్పుడు వెంటనే వారి హృదయాలను మార్చుకొని ఈ యొక్క సన్నిధిలో కుమ్మరించిన వారిగా ఉన్నారు తండ్రి. ఈ యొక్క శాపమును పొందుకున్న వారు, ఎంతగానో పాపము చేస్తున్న వారు, ఎన్నో క్రియలకు అలవాటైన వారు తండ్రి మీ యొక్క మాటలకు లోబడినప్పుడు వారి హృదయములంతా కూడా మార్చబడినాయి దేవా. ఈరోజు మేము కూడా ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలుసు ప్రభువ, ఎలాంటి పాపము క్రియలు చేస్తున్నాం మాకు తెలుసు ప్రభువ. కానీ ఎప్పుడైతే మనుష్యులమైన మేము ఈ యొక్క మాటలకు లోబడి ఉంటాము దేవా, ఆ యొక్క వాక్యము తండ్రి మా యొక్క హృదయాన్ని మార్చివేస్తుంది కనుక ప్రభువ ఈరోజు మేము కూడా ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా, ఎలాంటి దీన స్థితిలో ఉన్నా దేవా తండ్రి ఈ యొక్క మాటకు లోబడి ఉంటే ఆ మాటలు మమ్మల్ని మార్చే విధముగా ఉన్నాయి కనుక ఈ విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మా మనస్సును మార్చుకునే భాగ్యం మాకందరికీ మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్.